హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో బిగ్ బాస్ సీజన్ 8 అయితే మనకి ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో టెలివిజన్లో కూడా వేస్తున్నారు అండ్ అలాగే మనకి హాట్స్టార్లో కూడా లైవ్ స్ట్రీమింగ్ అయితే కూడా వస్తుంది. సో ఇప్పటి వరకు వెళ్ళిన కంటెస్టెంట్లు అందరూ కూడా లోపలికైతే వెళ్ళిపోయి ఉన్నారు. సో చాలా గేమ్స్ అయితే పెడతారు అండ్ అలాగే గెస్ట్ రోల్ కిందకైతే రానా గారు వచ్చారు అండ్ అలాగే నాని గారు కూడా గెస్ట్ రోల్ కిందకైతే ప్లే చేస్తున్నారు. అంటే కొన్ని గేమ్స్ అయితే ఆడిపించారు కంటెస్టెంట్ల చేత. సో అందరు కంటెస్టెంట్లు కూడా వెళ్ళిపోవడం జరిగింది. సో దీంట్లో మనకి మెయిన్గా చెప్పుకోవాలి అంటే ఫస్ట్ థింగ్, ఇంతకు ముందు సీజన్స్లో ఉన్న విధంగా ఈ సీజన్లో ఏంటి అంటే సో మనకి ఏదైతే ఎవ్రీ వీక్ క్యాప్టెన్సీ టాస్క్ ఉంటుందో సో అదైతే లేదండి. సో క్యాప్టెన్ అయితే లేదని అయితే అనౌన్స్ చేశారు. త్రూ అవుట్ ద సీజన్ మనకి క్యాప్టెన్సీ అయితే లేదు అండ్ అలాగే ఏదైతే క్యాప్టెన్సీ ఉన్నప్పుడు ఆ ఇమ్యూనిటీ ఏదైతే వస్తుందో సో ఆ పవర్స్ ఏదైతే వస్తాయో సో అవి కూడా లేవు అని అయితే అనౌన్స్ చేశారు. అండ్ అలాగే సెకండ్ థింగ్ ఏంటి అంటే సో మనకి రేషన్ అన్నది ఇంతకు ముందు సీజన్స్లో ఏంటి అంటే సో రేషన్ అనేది మనకి లిమిటెడ్గా వచ్చేది కదండి. సో అంటే గేమ్స్ అయితే ఆడేటోళ్ళు బట్ అది లిమిటెడ్గా వచ్చేది. సో ఇప్పుడు ఏంటి అంటే సో ఆ రేషన్ అన్నది కూడా అన్లిమిటెడ్ అని అయితే అనౌన్స్ చేశారు. అంటే వాళ్ళు గేమ్స్ అయితే ప్లే చేయాలి ఆ రేషన్ కోసం, బట్ ఇంతకు ముందులా లిమిటెడ్ క్వాంటిటీ కాకుండా సో అన్లిమిటెడ్ ఉన్నట్టుగా అయితే మనకి నాగార్జున గారు అయితే చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సో నైనిక ఉన్నారు కదండి. సో నైనికకి ఏంటంటే నాగార్జున గారు ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. సో అదేంటి అంటే విత్ ఇన్ 3 డేస్లో ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి 3 కాంప్లిమెంట్స్ అయితే తీసుకోవాలి అని చెప్పి ఒక సీక్రెట్ టాస్క్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఫోర్త్ వచ్చేసరికి ఎవరైతే నాగమణికంఠ గారు ఉన్నారో సో ఆయన మీద అనిల్ డైరెక్టర్ గారు వచ్చేసరికి ఒక ప్రాంక్ అయితే చేశారండి. సో లిటరల్లీ నాగమణికంఠ గారు అయితే సో ఏడ్ చేశారు. అంటే ఏం చెప్పారు అంటే సో ఈ సీజన్లో స్టార్టింగ్ ఏదైతే ఎంట్రీ ఉంటుందో ఆ రోజే మనకి ఎలిమినేట్ చేయాలి అన్నట్టుగా చెప్పారు. సో నాగమణికంఠకి ఎక్కువ ఓట్స్ వచ్చాయి, హౌస్మేట్స్ అంతా ఓటింగ్ చేశారు. సో బయటకు వెళ్ళిపోవడానికి ఓటింగ్ అయితే నాగమణికంఠ గారికి అయితే ఎక్కువ వచ్చింది. సో అందువల్ల చాలా డిసప్పాయింట్ అయ్యి ఏడ్ చేశారు కూడా. సో తర్వాత అనౌన్స్ చేశారు ఇలా ఇది ప్రాంక్ అనేసి. సో దెన్ అప్పుడు కొంచెం రిలీఫ్ అయినట్టుగా ఉండింది. సో అండ్ ఇదండి ఇవాల్టి అప్డేట్స్. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. So like, share and subscribe to my channel. Bye guys.